స్వాగతం నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళా కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో కేవలం జస్ట్ ఒక పొలిటికల్ గా మాట్లాడుకునే థింగ్ మాత్రమే. దీన్ని మీరు అట్లనే చూడండి. అండ్ నెక్స్ట్ వీడియో చాలా బాగుంటది, అద్దిరిపోద్ది. ఈ వీడియో అయితే టైం పాస్ కి చూడండి. ఇప్పుడు రోడ్డు మీద బండ్లు అమ్ముతారా, అవి సురక్షితం కాదని మనందరికీ తెలుసు. రోడ్డు మీద బండ్లు అమ్మిండని నన్ను రియాక్ట్ కమ్మంటున్నారు. ఏడుంది మెసేజ్ కమెంట్ పెట్టాడు ఒకడు ఇక్కడ. బ్రో కోవా బన్ గురించి వీడియో చెయ్యి. అట్లనే ఒకసారి రా టాక్స్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్ ని కూడా చూడు. సరే సెకండ్ తర్వాత ఫస్ట్ కోవా బన్ మ్యాటర్ ఏంద్రా అంటే ఆధార్ కార్డ్ అనేది ఉంటాయి. ఆధార్ కార్డ్ వెరీ షూర్ ఆధార్ కార్డ్. సో అతను ఆధార్ కార్డు అడిగిండు అన్నట్టు. ఇంకా ఓటర్ ఐడి కార్డు కూడా అడగండి. ఎట్లయి నోట్ ఇట్ అయ్యాడు, అటే వేస్తాడు. ఇప్పుడు నాకు అర్థం కాదు, వాడు మేడం అదే మీరు కూడా ఇటువంటి న్యూస్ ఛానల్స్ ని ఎంకరేజ్ చేయొద్దు. అర్జెంట్ గా ఎందుకులే వద్దు, ఎంకరేజ్ చేయడం ఆపేయండి, ఓకేనా. కోవా బన్ తినమంటే అతను అట్లనే రోడ్ మీద తిన్నాడు అన్నట్టు. సో అట్లా రూడ్గా బిహేవ్ చేసే రిపోర్టర్లని మస్తు మంది వేసుకుంటున్నారు. వేసుకున్న వీడియోలకి ఇక ల్యాక్స్లో లైక్స్ వస్తున్నాయి. మీకు తెలిసిందే కదా, ఒక లేనోడికి కెమెరా ముందు హెల్ప్ చేస్తే, కెమెరా ముందు స్టాండ్ తీసుకుంటే లైక్లు బాగా పడతాయి. దీనిపైన క్రాంతి వ్లాగర్ వచ్చి వీడియో చేస్తాడు. దే ఆర్ ఈవిల్. ఎవరు మేడం మీరు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా రూడ్గా బిహేవ్ చేసే థింగ్ని నేను అగ్రీ చేయను, కానీ పాయింట్ ఏంటంటే దీన్ని తీసుకెళ్లి రాజకీయాలకు అంటకట్టినారు. తేజస్వి యూట్యూబ్ న్యూస్ ఛానల్ కదా, ఓపెన్ అనుకో, వార్నింగ్ అనుకో. అది ఎక్కడ? శ్రీశైలం ప్లేస్ ఎక్కడ? దేవస్థానం దగ్గర. అయితే దేవస్థానం దగ్గర ఒక ముస్లిం అబ్బాయి బిజినెస్ చేయాల్సిన అవసరం ఏముంది? నా ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎందుకంటే, అరే అక్కడికి వచ్చేటోళ్ళు పవిత్రంగా వస్తారు దేవుణ్ణి దర్శనం చేసుకోవడం, భగవంతుని దర్శనం చేసుకోవడానికి. మరి అక్కడ అన్య మతస్థులు జాబులు చేస్తే ఓకే, కానీ ఎస్పెషల్లీ ఫుడ్ బిజినెస్లు చేస్తే ముట్టడవ్వడం అంటే ఏంది? అన్య మతస్థులు నాన్ వెజ్ డైలీ తింటారు, పెద్ద కూర తింటారు. సో అది తిని వచ్చాడు అనుకో, వాడికి ఏముండదు నియమం. బట్ వీడికి పవిత్రంగా వెళ్తాడు, నియమం ఉంటుంది. సో అక్కడ ముట్టుకుంటే పాపం ఎడికి తగులుతుంది. గుడికి వెళ్ళేటోడికే కదా, అన్య మతస్థుడికి అది వర్తించదు కదా. సో అన్య మతస్థులకి గుళ్ళ ముందు జాబులు కానీ బిజినెస్లు కానీ పెట్టుకోవడానికి ఉండొద్దు. అది మెయిన్ థింగ్ అక్కడ. ఈ రిపోర్టర్స్ వెళ్ళి అతన్ని రూడ్గా బిహేవ్ చేయడం అనేది నేను యాక్సెప్ట్ చేయను, కానీ అక్కడ బిజినెస్లో చేయొద్దంట. మళ్ళీ క్రాంతి వ్లాగర్ వస్తాడు. దే ఆర్ ఈవిల్. ఎవరు మేడం మీరు అంటాడు. రే బాబు, మరి వీళ్ళెవర్రా? వీళ్ళు ఈవిల్ కాదా? చూపిస్తాగు. దమ్ము ధైర్యం ఉంటే మా అడ్రస్ కి వచ్చి, దమ్ము ధైర్యం ఉంటే. వార్నింగ్ అంట, వార్నింగ్ ఇస్తున్నారా? దమ్ము ధైర్యం ఎందుకు అయ్యా బాబు? దమ్ము ధైర్యం ఎందుకురా బాబు? దమ్ము ఉండాలి ఏంట్రా? సో ఇక వీళ్ళు కూడా రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళ మీద కూడా వీడియో చేయి నువ్వు, క్రాంతి వ్లాగర్. వీళ్ళ మీద చెయ్యవు నువ్వు, నీకు చేత కాదు. ఇప్పుడు ఇక్కడ నేను రిలీజియస్ గా మాట్లాడను, నేను ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో మాట్లాడితే ఇది పెద్ద సీరియస్ తీసుకునే థింగారా? ఎన్ని సీరియస్ థింగ్స్ ఉన్నాయిరా? కోల్కతాలో ఏం జరుగుతుందిరా? ఎన్నో థింగ్స్ ఉన్నాయి. ఎలక్షన్లు జరిగినాయిరా, ఎలక్షన్లలో ఎంత క్రింజ్ చేస్తున్నారా? వాటిపైన వీడియోలు చేయొచ్చు కదరా మీరు, దానిపైన మీరు ఎడ్యుకేట్ చేయొచ్చు కదరా. పనికిరాని కోవా బన్ను కోసం ఇంత రచ్చ ఎందుకు? బన్నుని తీసుకెళ్ళి రాజకీయం చేస్తారు వీళ్ళు, బన్నుని తీసుకెళ్ళి పెద్దగా చేస్తారు వీళ్ళు. బట్ పెద్దగా చూసే థింగ్స్ని మాత్రం ఇంత కూడా పట్టించుకోరు. మన జిమ్లో 5 అమ్మాయిల్ని బలవంతంగా మత మార్పిడి చేయడానికి ట్రై చేసిండు ఒక్కడు. మన లిస్ట్ తీస్తే 1000 మంది ఉన్నారు. చాంగూరు బాబా యూపీలో 1000 మంది అమ్మాయిలకు గ్యాలం వేసిండు. అరే ఈ థింగ్స్ పెద్ద థింగ్స్ మీకు కనబడాయారా? అంటే పక్క మతమోడు చేసిన అయితే అసలు కనబడాయి, మీకు పక్కోడు చేసిన అసలు కనబడాయి వీళ్ళకి. అంటే నేను ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను, మళ్ళీ నాకేం ఫీలింగ్స్ లేవు. బట్ బన్నును మాత్రం మనం పెద్దగా చేద్దాం. ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, ఫ్యాక్ట్స్ ఇగ్నోర్ చేద్దాం. డెవలప్మెంట్ వద్దు మనకి, మన బ్రెయిన్ డెవలప్ లేదు. పని చేయండిరా, మీరంతా హోటల్ పోసుకొని చచ్చిపోండి. చాటలో హోటల్ మొత్తం వేసేసి ఇట్లని గోటిలాడుకొని వాడతాం. ఇప్పుడు వీళ్ళని ఈవిల్స్ అంటాడా క్రాంతి వ్లాగర్? సో ఇవన్నీ చేసిన వాళ్ళని ఈవిల్ అని ఎడిట్ చేయడు కానీ, ఈవిల్ అని థంబ్నెయిల్ వేసి వీడియో చేయడు కానీ వీళ్ళపైన పడతాడు. ఎవరు? బంతి వ్లాగర్. వీడి ఈవిల్. యాక్చువల్గా చెప్పాలంటే బన్నులు అమ్ముకోవయ్యా, పోయి రీచ్ తగ్గిపోయింది వీడియోస్లో. అండ్ బన్నులు అమ్ముకోవడం చిన్న పని కాదురా బాబు, అది కూడా మంచి పని. కష్టపడి చేసే పని ఏదైనా మంచిదే. పాటలు పాడుకోండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీ మతం నాకు అన్నం పెట్టలేదు. నీ మతం నువ్వు ఎదవన్నారు అదవా? నీ మతం నాకు అన్నం పెట్టలేదు. నీ మతం నాకు అన్నం పెట్టలేదు. ఎదవ నువ్వు అంటున్నాడు. మతం నన్ను మా తమ్ముడికి చదివించలేదు. ఈ మతం నన్ను చదివించింది. మిషనరీ స్కూల్లో నాతో పాటు ఒక 50,000 మంది, 1,00,000 మంది దాకా చదువుకున్నారు. వాళ్ళంతా హిందువులే. మీ మతం ఏం చేసిందిరా? మతం మార్చి అన్నం పెట్టింది. మార్చకుండా అన్నం పెడితే అప్పుడు నేను ఒప్పుకుంటా. మార్చి పెడితే దాన్ని నేను ఒప్పుకోను. లాజికే కదా. మారిన మతంలో మళ్ళీ అన్నం పెట్టరు. అది కూడా అట్లనే తయారవుతుంది. ఎందుకంటే నీకు అప్పుడు వేరే మతం అన్నం పెడతాడు. అప్పుడు వాడు రమ్మంటాడు, మా మతంలోకి రా, నీకు అన్నం పెడతా అంటాడు. అప్పుడు నీకు ఆ మతం కూడా ఏంటి? అప్పుడు అన్నం లేదు కాబట్టి ఈ మతంలోకి వస్తే అన్నం పెట్టారు. ఇప్పుడేమో నాకు అన్నం పోయింది, ఎలాగో ఈ మతంలోనే ఉన్నాను కాబట్టి ఈ మతంలో నాకు అన్నం పెడతలేరు. ఇప్పుడు మళ్ళీ ఆ మతంలోకి పడితే అన్నం పెడతారు. మరి చెప్పి ఆ మతంలోకి వెళ్ళిపోతావు. అప్పుడు రియలైజ్ అవుతావు మతానికి అన్నానికి సంబంధం లేదు, మతం మార్చడానికి అన్నం పెట్టారని. నువ్వు అన్నం
కోసం మతం మారావా ఎర్రిపువా? మతాలకి అన్నాలకి చదువులకు సంబంధం ఏంట్రా పిచ్చనాయాల? ఇప్పుడే క్రైస్తవ మతానికి మత్తాసు పలికాడు. ఇప్పుడే ఒత్తిడి. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని చెప్పి సుప్రీంకోర్టు చిట్ ఇచ్చిందనమాట, క్లియర్ చిట్. తిరుపతి లడ్డూలో క్లియర్ చిట్టా ఇచ్చిందంట. ఏడిచ్చిందిరా క్లియర్ చిట్టా? ఏడిచ్చిందిరా? మొత్తం పేకనాయాల 30 మందిని అరెస్ట్ చేసిందాడా. అసలు అది నెయ్యే కాదంటున్నారు. క్లియర్ చిట్టా ఇచ్చిందంట, క్లియర్ చిట్టా. అండ్ వీడిపైన నెక్స్ట్ గలీజ్గా రోస్ట్ వస్తుంది, మొత్తం ఫుల్ రోస్ట్ వస్తుంది వీడిపైన. అది చేయాలంటే నువ్వు ఏం చేయాలా? సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఈ వీడియోని లైక్ చేయాలి. ఎలక్షన్లు జరిగినాయి, ఈడు చూడు. మీరు ఓటర్లో మీరు చచ్చిపోయి ఇప్పుడు 6-7 సంవత్సరాలు అవుతుంది, అయినా మీ పేరు ఓటర్లో ఇంకా ఉన్నది. ఒక పని చేయరా, అడికి మేకపోయి చచ్చిపోయినోడు ఓటు ఎట్లా ఇస్తారా? రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎంత దిగజారుతారంటే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఇట్లా నన్ను ఈ అవకాశం ఒక్కసారి ఇవ్వండి, యువతరం ముందుకు వచ్చి నన్ను గెలిపియండి. ఈవిడ వచ్చి ఏడుస్తుంది. వీడు వాడిని తిడతాడు, వాడు వీడిని తిడతాడు. ఇద్దరు ఒక చోట కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరొకరు దూషించుకున్నారు, వాళ్ళు భుజమే చేసిన ఏంది భయ్యా నువ్వు అలా నువ్వు అనలేదు భయ్యా. ఒకడేమో 15 మినిట్ అంటాడు, ఒకడు 5 మినిట్ అంటాడు, మధ్యలో ఇంకోడు సెక్యులరిజం అంటాడు. మళ్ళీ వాళ్ళందరూ ఒకటే. ఇది ఇలా ఉంటుందా? సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఎవర్రా ఎర్రి పువ్వు అంటే నువ్వు నేనే. మెయిన్ గా వాళ్ళ కోసం కొట్టుకునేటోళ్ళు కార్యకర్తలు. అరే నేను 20 ఏళ్ల నుంచి చూస్తున్నా, ఫ్లైఓవర్ లేదు, భూమి లోపల నుంచి రోడ్ లేదు. ఆ ట్రైన్ పోతా ఉంటే గేట్ పడతానే ఉంటది. ఆడు పైనుంచి రోడ్ అయ్యాడు, కింద నుంచి రోడ్ అయ్యాడు, అది అట్లనే ఉంటది. అరే మెయిన్ ఏరియాలలో రోడ్లు కావురా బాబు. మరి ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, సీఎంలు ఎందుకు? దోచుకోవడానికి ఆరా. మీరు తిట్టుకుంటారు, కలుసుకుంటారు, అంతా ఒకటే. జనాలని వేరు చేస్తారు, గుంపులో కొట్టుకునేలా చేస్తారు. ఆడు ఈడికి వడదు, ఈడు గెలవాలి పౌరుషంని ఈడు ఈయన్ని తిట్టి ఇద్దరు తిట్టుకొని ఈడు గెలిచినా ఈడికి డబ్బులు వస్తాయి, ఈడు గెలిచినా ఈడికి డబ్బులు వస్తాయి, గెలిచినోడికి ఎక్కువ వస్తాయి. ఇదంతా కంపెనీ డబ్బుల కోసం ఇక తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, చిల్లర పనులు చేస్తున్నారు. ఇప్పుడు నిన్నటిదాకా మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి, ఛాయలు దొరికినాయి, టిఫిన్లు దొరికినాయి, కాఫీలు దొరికినాయి. సిగ్గు లేకుండా ఇన్ని సంవత్సరాలు పీకింది లేదు, పొడిచింది లేదు ఏ నాయకుడు. బట్ వచ్చి ఓట్లు అడుక్కున్నారు, బండ్లు దింపిండ్రు, ఎమోషనల్ సాంగ్లు, ఎలివేషన్ సాంగ్లు వేసుకున్నారు సిగ్గు లేకుండా. మళ్ళీ వచ్చి ఓట్లు అడుక్కున్నారు. ఇప్పుడు గెలిచినోడు గెలవనోడు ఇద్దరు పంచుకుంటారు. ఇప్పుడు మీకు ఫ్రీగా దొరికాయి, మీ ఇంటికి ఎవడో రాడు, ఆ బండి తిరగది, మిమ్మల్ని ఈ రోజు నుంచి పలకరించారు. నువ్వు ఓటు వేసినా అని చెప్పినా కూడా నీ పని చేయడాడు. ఇప్పుడు ఆడ చచ్చిపోయినా నీ పని కాదు. అట్లుంటది మన రాజకీయం. మరి ఎందుకు చైనా జపాన్ని దాటతలేమంటే గిందుకే. మన దగ్గర ఉన్న చెత్త ఫస్ట్ రాజకీయమే. ఈ చెత్తని ఉడిచేయాలి ఫస్ట్. బట్ ఇది ఉడవడం ఇంపాసిబుల్, ఎందుకంటే జనాలే ఎర్రిపోలు ఉన్నారు. जो चीफ मिनिस्टर आया ओवैसी ब्रदर खरीब हो जाओ, जो चीफ मिनिस्टर आता वो ओवैसी ब्रदर्स के पास क्यों आता? నీ అమ్మ వీళ్ళు గెలిచినోని దగ్గర పోయి ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇస్తారు, వంగుతారు. మళ్ళీ వీడు వంగింది చెప్పాడు, కానీ వాళ్ళు మాత్రం మా దగ్గర వంగుతారని చెప్పుకుంటాడు. కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ వాడతారు, బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ వాడతాడు. నీ అబ్బా ఇంకే బీజేపీ గెలిచినా కూడా బీజేపీది వాడతారు వీళ్ళు. టైం వస్తే మళ్ళీ వచ్చి వాళ్ళే మాది పట్టినరు అంటారు. మీ దాంట్లో యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని వాడతారు. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే నన్ను రేవంత్ ఉద్దీనానండి, నాకు ఫరక పడదు అన్నాడు. కాంగ్రెస్ ముస్లింల పార్టీ అన్నాడు. ఇప్పుడు ముస్లిం ఆయన ఏమంటాడు చూడు. ఎందుకురా అరుస్తావు? షుగర్ వచ్చి పోతావురా, బీపీ వచ్చి పోతావురా. అయిందా? బాగైందా? అప్పర్ క్యాస్ట్ పీపుల్ ఎవరైతే ఉండరో ఏమంటుండు, రెడ్డి ఉండని, రావు ఉండని, ఎవడైనా ఉండని, కల్మా చదవాల్సిందే అంటుండు. అంటే ముస్లిం అయితే చాలు వాడు మావోడు, మిగతా వాళ్ళందరూ మావోళ్ళు కాదు అంటుండ్రు. సో వీళ్ళని కలుపుకొని ఎవరైతే రాజకీయాలు చేస్తారో మీ అందరి నోట్లో మన్ను కొడతారు. ఓపెన్ గా కొట్టేసిండు కూడా, చాలా సార్లు కొట్టినారు, ఇప్పుడు కూడా కొడుతున్నారు. ఇప్పటికీ సిగ్గు లేదు ఓట్ల కోసం వీళ్ళతో కలుస్తారు. మళ్ళీ ఉపయోగం దేశానికి నీ వల్ల. కష్టపడ్డాడు, స్టూడెంట్, వ్యవసాయదారుడు, ఆకలి చావులు ఎన్ని ఉన్నాయిరా. ఇప్పుడు ఒక చీపెంబడి అన్ని చీమలు పోతాయి, ఇది కూడా అంతే. ఆడ అరిస్తే చాలు వీళ్ళందరూ అరుస్తారు. ఒక 10 మంది వాని ఎంబడి పోతే చాలు, ఏదో ఉందిరా వాని వెనకాల అని చెప్పి ఏదో ఎత్తారా పీక్తారా అని చెప్పి వీళ్ళు కూడా పోతారు. వాడేమో మన్ను కొడతాడు. అదే అయిపోయింది రాజకీయం. నేనైతే లిటరల్లీ జంతువు నిలబడితే జంతువు కోటేస్తాను, కానీ మనిషి కోటేయి. అట్లా అయిపోయింది నాది సోచ్. నేను పీఎం ఎలక్షన్ తప్ప ఇంకా ఏ ఎలక్షన్ పట్టించుకోను. నేను వీడియో అయితే ఇది మామ, వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వస్తే కాసేపు టైం పాస్ చేయని చెప్పి.